హాయ్ అండి, వెల్కమ్ టు పన్నడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవాళ వీడియో వచ్చేసి బూడిద గుమ్మడికాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దామండి. కొలతలతో అయితే చెప్పబోతున్నానండి. పర్ఫెక్ట్గా అయితే చేసేయచ్చు మీరు, ఎటువంటి డౌట్ లేకుండా. ముందుగా నేను ఇక్కడ పీసులను అయితే కట్ చేసుకున్నాను, బూడిద గుమ్మడికాయ పీసులని. అందులో నేను ఒక పీస్ని అయితే తీసుకున్నానండి. తీసుకుని కింద పాట్ని కట్ చేసేసుకొని అవతల పడేసి, దాని తర్వాత దీనిపైన గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా సపరేట్ చేసేసుకోవాలండి. ఇలాగా మొత్తం అన్నిటిని కూడా అలాగే చేసుకోవాలి. ఇలా చేసుకుని ఇప్పుడు క్యారెట్ తురిమేది ఉంటుంది కదా, ఇలా తీసుకొని దీన్ని పెద్ద కన్నాలతో అయితే కోరుకున్నట్లయితే మీకు ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనం ఉడికించినప్పటికీ బాగుంటుంది అనమాట. ఇలా కోరుకోండి, పెద్ద కన్నాలతో ఈజీగా అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం అంతా కోరేసిన తర్వాత ఇది ఒకసారి మీరు గుడ్డలో పిండుకున్నా పర్వాలేదు, లేకపోతే చేతితో పిండుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు కప్పులతో అయితే కొలుచుకున్నట్లయితే నాకైతే ఇక్కడ 5 కప్పులు అయితే వచ్చిందండి. ఇలా 5 కప్పులు అయితే కొలుచుకున్నాము. మీకు బాగా పిండలేను అనుకుంటే కనుక క్లాత్లు వేసుకొని పిండుకున్నట్లయితే ఈజీగా అయితే అయిపోతుంది అనమాట పని. చేత్తో పిండుకునే వాళ్ళు అయితే చేత్తో పిండేసుకోండి. ఇంకా 5 కప్పులు నాకు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేయాలండి. స్టవ్ మీద పెట్టేసుకొని నెయ్యి వేసుకొని వేగించుకోవాలన్నమాట. బూడిద గుమ్మడికాయ అనేది మనకి కొద్దిగా కొంత వాసన అనేది వస్తుందన్నమాట. ఆ వాసన పోవడానికి మనం నేతులు అనేది వేగిస్తామన్నమాట. ఇలా నెయ్యి వేసుకొని వేగించుకోవాలి. మీకు ఉడకాలనుకున్నప్పుడు మీరు పక్కన పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ వాటర్ ఉన్నాయి కదా, ఉడకకపోతే కనుక ఆ వాటర్ వేసుకుని ఉడికించుకోండి. అలాగే 5 కప్పులకి గుమ్మడికాయ తురుముకి నేను ఇక్కడ 1.5 కప్ అయితే తీసుకున్నానండి పంచదార. కరెక్ట్గా సరిపోయింది. 1.5 కప్ అనేది కరెక్ట్గా సరిపోయిందండి. మీరు కూడా ఇలా చేసేటప్పుడు స్వీట్ అనేది ఈ విధంగా 1.5 కప్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇలాచీ నేను ఒక 5 తీసుకొని ఇలాగా దంచుకుంటున్నానండి. ఇవి పైన పొట్టు ఉంటుంది కదా, అదైతే తీసేసి లోపల గింజల మట్టికే తీసుకున్నానండి. ఇలా తీసుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుని మనం స్వీట్ చేసుకున్న దాంట్లో వేసేసుకోవాలండి. యాలక్కాయ పొడి వేసి బాగా కలపాలి. ఇది బాగా మనకి దగ్గర పడిపోవాలన్నమాట. పంచదార వేసిన తర్వాత కూడా మళ్ళీ మనకి నీరు వస్తుంది కదా, ఆ నీరంతా కూడా బాగా దగ్గర పడిపోవాలన్నమాట. ఆ తర్వాత ఒక బ్యాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని, జీడిపప్పు మీ ఇష్టమండి, ఎంత కావాలంటే అంతే వేసుకొని కొద్దిగా బంగారు రంగు వచ్చేదాకా వేగించుకొని మనం బూడిద గుమ్మడికాయ హల్వాలోనికి వేసేసుకోవాలండి. అలాగే మధ్యన 1 టీ స్పూను నెయ్యి వేసుకొని వేగించుకున్నట్లయితే చాలా బాగుంటుందండి బూడిద గుమ్మడికాయ హల్వాలోకి. మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో అనేది కామెంట్ చేయండి. చాలా ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీ అనమాట, చాలా మంచిది అనమాట. అలాగే దీన్ని బూడిద గుమ్మడికాయ హల్వా కాకుండా మరొక పేరు ఉందండి, కాశీ హల్వా అని కూడా పిలుస్తారండి. మీలో ఎంతమందికి తెలుసా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.